ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఎస్సీ ఎస్టీల పైన ఇప్పటి వరకు వివక్ష ఉంది. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎస్సీ ఎస్టీల పైన స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా వాళ్ళపైన ఓ రకమైనటువంటి వివక్ష ఉంది తప్ప, ఈ దళితులంటే ఓ రకమైనటువంటి వివక్ష ఉంది తప్ప, ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు అంటే మాత్రం ఖచ్చితంగా చిన్న చూపే చూస్తున్నారు తప్ప వాళ్ళకు సరైన న్యాయాలు జరగడం లేదు. ఏదైతే సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇక ఆర్థిక డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత కాలం మారుతున్నా, టెక్నాలజీ ఇంత మారుతున్నా ఇంకా కూడా మీ యొక్క ఆ దృష్టి ఏదైతే ఉందో, మీ యొక్క చూసే విధానం ఏదైతే ఉందో అది మాత్రం మారట్లేదు అన్న కోణంలో వివేక్ మాట్లాడుతూ ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ఇక అణచివేతకు గురవుతున్న వారందరికీ కూడా రాజ్యాంగంలో భద్రత ఉంటుంది అని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఇక దళితులకు దారి చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇక సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో కూడా ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ ఏదైతే టూరిజం ప్లాజ్లో సేవ్ కాన్స్టిట్యూషన్ అండ్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు అనమాట. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనుకో, వాస్తవం అది. ఎస్సీ ఎస్టీలకు నిజంగా ఇప్పటి నుంచే కాదు, ఎస్సీ ఎస్టీలకే కాదు, దాదాపు దళితులందరికీ కూడా, బీసీలకు కూడా అందులో చాలా ప్రధానంగా అన్యాయం అయితే జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా నిజంగా వాళ్ళు లేవనెత్తేది కూడా వాస్తవమే ఇలాంటి వ్యక్తులు.